నిశ్శబ్దంగా ఉన్న ఆ రాత్రి ఆ పాత ఇంట్లో సాగర్ ఒక్కడే ఉన్నాడు. కానీ అతనికి తెలియదు, సాగర్ తన పాత ఇంట్లో పనిచేస్తున్నాడు. అప్పుడే ఎవరో మెయిన్ డోర్ నెమ్మదిగా తట్టినట్లు అనిపించింది. బాబూ, దాహంగా ఉంది. కొంచెం నీళ్ళిస్తావా? సాగర్ ఆమెను లోపలికి రమ్మన్నాడు మరియు నీళ్లు తేవడానికి వెళ్ళాడు. ముసలి స్త్రీ హాల్లో పెద్ద అద్దం పక్కన నిశ్శబ్దంగా నిలబడింది. సాగర్ అద్దంలో ఉన్నాడు. కానీ ఆ వృద్ధురాలు అక్కడ లేదు. అతనిచ్చిన గ్లాస్ మాత్రమే గాలిలో తేలుతున్నట్లుంది. ఆమె మనిషి కాదు, దాహంతో చనిపోయిన ఒక ప్రేతాత్మ. సాగర్ భయంతో కేక వేయబోయాడు, కానీ అప్పటికే ఆ అదృశ్య శక్తి అతని వైపు దూసుకొచ్చింది. మీ చుట్టూ ఉన్న గాలి అకస్మాత్తుగా చల్లబడితే జాగ్రత్త. మరిన్ని భయంకరమైన కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మాయాజాలం AI